నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కు ఇటు లియో ఛానల్ తరపున ప్రేక్షకుల తరపున నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇష్యూ అయితే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఆయన కాదంబరి జత్వానీ కేసులో రిమాండ్లో ఉన్నారు. ఇక తాజాగా ఆయనపై ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండి గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్లో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మరో కేసులో ఇప్పుడు ఆయనకు మళ్ళీ 20 రోజుల పాటు మళ్ళీ కోర్టు రిమాండ్ విధించింది. మరి దీని గురించి ఆయన సొంతంగా ఆయనే వాదించుకున్నాడు కోర్టులో అని చెప్పి వినిపిస్తున్నాయి వార్తలు. అయితే ముఖ్యంగా అసలు ఈ స్కామ్ ఏంటి, అలాగే దీంట్లో ఉన్న పిఎస్ఆర్ పాత్ర ఏంటి, ఎప్పుడైనా అసలు మరి ఏపీపీఎస్సీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మరొక అభియోగం వచ్చిందండి. గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్లో ఆయన అవకతవకలకు పాల్పడ్డాడు అని చెప్పి మళ్ళీ కోర్టు రిమాండ్ విధించింది. కానీ ఆయన నాకు ఏ పాపం తెలీదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, నా హయాంలో ఏం జరగలేదు, ఇదంతా కూడా కక్షపూరితంగా కుట్రపూరితంగా చేస్తున్నారు అంటున్నారు. సో ఇందులో నిజాలు ఏంటంటారు? ముందుగా వీరమరణం పొందిన మురళీ నాయక్కి శాల్యూట్ చేస్తూ, ఇక్కడ అట్లా సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం చాలామంది సైనికులు ప్రాణాలు ఒడ్డి పోరాడుతుంటే మనం క్షేమంగా ఉండి ఇక్కడ కూర్చొని ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి పుష్కలంగా జీతం తీసుకుంటూ ఉద్యోగ భద్రతతోటి జీవితానికి భద్రతతోటి ప్రజాసేవ చేయండిరా అంటే ఇక్కడ కూర్చొని మనం చేసేది ఏంటంటే కుంభకోణాలు, దోపిడీలు, అరాచక మూకలకి ఒత్తాసు పలకటం. ఎవడన్నా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నవాడు ఆ పదవి ఎట్లా వస్తుంది? అతని చదువు, అతని ఎక్స్పీరియన్సు, వీటన్నిటితోటి టాప్ పొజిషన్కి చేరతాడు. టాప్ పొజిషన్కి చేరిన వ్యక్తి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇదేంటి దరిద్రం? అక్కడ కూర్చొని నువ్వు టాప్ పొజిషన్లో ఉండి 10 మందికి న్యాయం చేయాలి. నీకు ఏమన్నా ఉద్యోగం పోతుందా? నీ జీతం ఏమన్నా ఆగుతుందా? నీకు ఉద్యోగ భద్రత ఉన్నది, నీ జీవితానికి గ్యారెంటీ ఉంది. నువ్వు రిటైర్ అయ్యే వరకు నీకు ప్రభుత్వం బంగ్లా ఇస్తుంది, కారు ఇస్తుంది, డ్రైవర్ ఇస్తుంది. రిటైర్ అయిన తర్వాత నీకు జీతంలో సగం పెన్షన్గా ఇస్తుంది. ఏంటి ఈ దరిద్రపు పనులేంటి? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులను చూస్తే అసలు ఒకటే బాంబే సినీ నటి కాదంబరి జత్వానీని తీసుకొచ్చి అక్రమ కేసులో తీసుకొచ్చి జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆ అమ్మాయిని 42 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి, ఆ అమ్మాయినే కాదు ఆ అమ్మాయి తల్లిని తండ్రిని కూడా ఎంత హింసించి, ఎక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళ అన్నయ్యని పిలిపించి నువ్వు చెప్పు అని చెప్పి అతన్ని బెదిరించి ఇంత అన్యాయానికి పాల్పడ్డాడు కేవలం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వస్తున్నది ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ పరీక్షలు నిన్ను అక్కడ పెట్టింది ఎందుకు? సెక్రటరీగా, ఏపీపీఎస్సీ సెక్రటరీగా నిన్ను పెట్టింది ఎందుకు? నువ్వు అసలు ఐపీఎస్ ఆఫీసర్గా అది ఇవ్వటమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే నా కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏ పనైనా చేస్తాడు అన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి తీసుకొచ్చి గ్రూప్ 1 ఆఫీసర్లందరినీ మనవాళ్ళంటే తెలుసు కదా, మన కులపోళ్ళు, మన మతం వాళ్ళని మొత్తం అందరినీ చేర్చేసుకుంటే ఉభయతారకం. వీళ్ళకేమో పైసలు మిగులుతాయి, ఆయనకేమో పనులు నడుస్తూ ఉంటాయి. అందుకని ఇంత కుట్ర పన్ని మొత్తం తీసుకొచ్చి నా మనుషులు నిండాలి అని చెప్పి మొత్తం అన్ని 168 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు 168. ఆ 168లో మొత్తం నా వాళ్ళే ఉండాలి. ఈ రోజున వైసీపీ చూస్తున్నాం కదా, అన్ని వాడు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి అంటాడు, లేకపోతే పార్టీ ఇన్ఛార్జి అంటాడు, పార్టీ మీడియా విభాగం ఇన్ఛార్జి అంటాడు. అందరూ రెడ్లే.
అంటే అంత కులపిచ్చి కులతత్వం మతతత్వం నిండిపోయి ఉన్న వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ఈ రోజున ఆ ఏపీఎస్సి కుంభకోణం చూస్తే ఒకటి మీద ఒకటి దోసుకోవటం. నేను కాదు ఆయన చేశాడంటాడు ఈయన నేను కాదు ఆయన చేశాడంటాడు ఇంకొకడు. మొత్తం ఇప్పటికే అందరిని అరెస్ట్ చేస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చేసి ఆ పీటీ వారెంట్ మీద తీసి ఎటు జైల్లోనే ఉన్నాడు కదా పెట్టారు. అతను క్యాంప్ సైన్ మీడియా అని చెప్పి అసలు దీనికి ఈ పరీక్ష పేపర్లు ఇవి దిద్దటం వీటితోటి సంబంధమే లేదు. అటువంటి సంస్థకి ఇచ్చేసి 2 కోట్లు చాలా 2 కోట్లు తీసుకో. 2 కోట్ల 3 కోట్ల అనేది క్వశ్చన్ కాదు. వాడు నా మాట వింటాడు, నేను ఎవడికి చేస్తే ఆడికి మార్కులు వేయిస్తాడు అన్న దీంతో ఆయన తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అందరూ జైల్లో పడ్డారు. అందరిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కడు అన్నీ బయటికి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటి అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఉండవెల్లి అరుణ్ కుమార్ తెలుసు కదా, ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆయన పెద్ద జాతీయ స్థాయి నాయకుడు. ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులకి బాగా క్లోజ్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్రెండే, గురువు లాంటి వాడు. రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితుడు. చాలా అంటే రాజశేఖర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు అనమాట. ఒక ఆత్మ ఉంది, ఇది 2వ ఆత్మ. వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఇప్పుడు ఒకరినొకరు సమర్థించుకుంటూ ఇప్పుడు వెళ్ళిరాపో ఉండవెళ్ళి మళ్ళీ వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించి రాపో. ఇంకా ఎక్స్టెండ్ చేశారు రిమాండ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి. అయితే సార్ ఇప్పుడు అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాల్లో ఫుట్ నోట్స్లో ఈయన సంతకాలు ఉన్నాయి పిఎస్ఆర్ గారివి అని చెప్పి ఆయన అంటుంటే ఈయనేమో నాకు అసలు ఆ స్కామ్తో అసలు సంబంధమే లేదు, నా హయాంలోనే అది జరగలేదు అని చెప్పి పిఎస్ఆర్ గారు అంటున్నారు. నిజంగానే ఈ స్కామ్లో పిఎస్ఆర్ గారి పాత్ర లేదంటారా? అంటే మాయం చేశాడుగా, ఇంకా ఆధారాలు ఉన్నాయి అంటున్నావు, నోట్ ఫైల్స్ కూడా మాయం చేశాడంట. ఇప్పుడు ఆ మాయం చేసిన నోట్ ఫైల్స్ మళ్ళీ రిట్రీవ్ చేసే పనిలో ఉంది ఆ సిట్. ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ అంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్సి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అక్కడ టోటల్గా ఏంటి ఆ ఎంపిక, పరీక్ష, తర్వాత నిర్వహణ, తర్వాత ఆ పోస్టుల నియామకం. ఇప్పుడు దగ్గర మరి 160 పోస్టులు అసలు మెయిన్స్ రాసిందే 6,807 మంది రాశారంట. ఓఆర్ఆర్ పత్రాలు 90,000 పత్రాలు ఉంటే వాటిని డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు, మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు, మళ్ళా మాన్యువల్ వాల్యుయేషన్ అన్నారు. అంటే అసలు ఎన్ని వాల్యుయేషన్స్ జరిగాయి? ఒక 2,556 పోస్టులకి 35 నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. వాటన్నిటినీ చేసింది జరిగింది ఇదన్నమాట ఫలితం. ఏది జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సి చేసినాడు. ఇప్పుడు ఈ పెట్టిన ఈ పరీక్షలు కూడా ఈ విధంగా చేశాడంటే ఎంతమంది యువత భవితని ఇతను కాలరాశాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న వాదనలో వినిపిస్తూ ఏమంటాడు, డిజిటల్ వాల్యుయేషన్ వరకే నా బాధ్యత, మాన్యువల్ వాల్యుయేషను అది హైకోర్టు చెప్పింది, అది ఆదేశించినప్పటికీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ వచ్చేశారు, నేను సవాంగ్తో మాట్లాడాను, మాన్యువల్ వాల్యుయేషనే చేపిద్దామన్నాడు ఆయన. ఆ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ చేయించామని ఎవరు చెప్తాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే తనెటు జైల్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ సవాంగ్ను కూడా తనతో పాటు తోడు తీసుకెళ్లే ప్రక్రియ. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ గౌతమ్ సవాంగా. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎన్ని వాల్యుయేషన్లు జరిగినాయి అని అంటున్నాను. నోటిఫికేషన్లో మీరు మెన్షన్ చేశారా డిజిటల్ వాల్యుయేషన్ గురించి? నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పకుండా నువ్వు డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తావు? దానికి పిఎస్ఆర్ సమాధానం ఏంటో తెలుసా? నాకు సంబంధం లేదు, అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ అంటాడు. ఉదయ్ భాస్కర్ నేను చెప్పినా వినలేదంటున్నాడు. అసలు ఉదయ్ భాస్కర్కి పెట్టిన వేధింపులు, హింస అసలు ఛాంబర్లోకి వెళ్ళనీయలేదు. చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఉదయ్ భాస్కర్ని నియమించింది చంద్రబాబు అన్న కక్షతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఛాంబర్కి తాళాలు వేయించాడు, ఆయన కుర్చీ లేకుండా చేశాడు, ఆయనంతటా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయేలాగా అతని పైన మామూలు హింస జరపాలి.
అతంట వస్తున్నట్ట లోపలికి ఆఫీసులోకి వస్తూ ఉంటే అక్కడ ఎవరో ఉన్నట్ట, అతన్ని పట్టుకొని కులం పేరుతో దూషించాట ఈ ఉదయ్ భాస్కర్. అందుకని అతను వాడెవడో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు ఉదయ్ భాస్కర్ మీద. ఉదయ్ భాస్కర్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా వెళ్ళగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేయాలన్నీ చేశాడు. ఆడెవడో పక్కన నిలబడ్డాట, ఆ పక్కన నిలబడ్డవాడు ఎవడో కూడా ఈయనకి తెలియదు, ఈయనెవరో అతనికి తెలీదు. అతన్ని కులం పేరుతో దూషించాడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించాడు ఉదయ్ భాస్కర్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన వెళ్ళగొట్టడానికి, ఆయన వదులుచుకోవడానికి అనమాట. సరే ఆయన పంపించారు, పంపించిన తర్వాత బాధ్యతలన్నీ సెక్రటరీ పరమయ్యాయి. అప్పుడు సెక్రటరీగా ఉన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే నువ్వు ఐపీఎస్గా ఉంటూ గ్రూప్ 1 పరీక్షలను ఈ విధంగా ఇది చేస్తారా? అసలు హైకోర్టు తీర్పిచ్చిన సమయంలో చైర్మన్గా ఎవరిని ఇంకా అప్పటికి నియమించలేదని కూడా ఒక మాట అంటున్నారు. పిఎస్ఆర్ గారు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ నువ్వు వాల్యుయేషన్ చేయించాలి? ఏది పేపర్లు దిద్దేది ఎక్కడమ్మా? దిద్దితే ప్రభుత్వ కార్యాలయంలో దిద్దాలి, ఏపీపీఎస్సీ కార్యాలయంలో దిద్దాలి, లేకపోతే ఏదైనా యూనివర్సిటీలో దిద్దాలి. వీళ్ళు ఎక్కడ పెట్టారు? హోటల్లోనా? హోటల్లో పెట్టారు. అసలు ప్రపంచంలో, దేశంలో హాయ్లాండ్లో పెట్టారు. ఏ రాష్ట్రంలో అయినా వాల్యుయేషను హాయ్లాండ్లో పెడతారా? 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ ఇవన్నీ దొరుకుతాయి కదా, ఎంసెట్ పరీక్షలు దిద్దుతారు కదా, వాటి వాల్యుయేషన్ ఎక్కడ జరపాలి? హోటల్స్లోనా? ఒక హాయ్లాండ్ కాదంట. ఇప్పుడు మీరు చెప్తేది ఒక వాల్యుయేషన్ హాయ్లాండ్, ఇంకో వాల్యుయేషన్ ఆవాస. అంటే వీడికి నచ్చిన హోటల్లో వాల్యుయేషన్ పెడతాడు. అక్కడ మళ్ళా కిర్కిర్, అక్కడ మళ్ళీ గోల్మాల్. ఏది మళ్ళీ వాళ్ళని ఏదో బెదిరించడం, వారికి ఊరికినే తీసుకోవటం, ఆ డబ్బులు బిల్లులు చేసుకోవటం. హైలాండ్కి ఏమి ఇచ్చుండరు, హైలాండ్ పేరుతో బిల్లులు ఇళ్ళే చేసుకుంటారు. ఆవాసాకి ఏమి ఇవ్వరు, ఆవాస పేరుతో వాళ్ళని బెదిరించి ఆ క్యాంపస్ ఆక్యుపై చేసి ఆ బిల్లులు ఇళ్ళే తీసుకుంటారు. హోటల్స్లో వాల్యుయేషన్ చేయించడం ఏంటి? డిజిటల్ వాల్యుయేషన్లో అంటే సత్యమూర్తి గారు 202 మంది పేర్లు మాన్యువల్ వాల్యుయేషన్లో లేవు. అందులో ఉన్నాయి పేర్లు డిజిటల్ వాల్యుయేషన్లో, ఇందులో 202 మంది పేర్లు లేవు అంట. అసలు ఎవరు వీళ్ళు? అతను ఒక లేఖ కూడా రాశాడు పాపం. ఒకతను, ఒక మెంబరు, ఏపీపీఎస్సీ మెంబరు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏమని లెటర్ రాశాడు, ఇది తప్పు, ఇట్లా మీరు చేయకూడదు, వాల్యుయేషన్ పకడ్బందీగా సరిగ్గా చేయాలి, హోటల్స్లో పెట్టకూడదని రాస్తే బేఖాతరు చేశాడు. ఏపీపీఎస్సీ మెంబర్స్, అక్కడ ఉన్న సిబ్బంది ఒక 5గురు, వెంకటలక్ష్మి ఇలాంటి వాళ్ళు కొంతమంది దాన్ని ప్రతిఘటించారంట. వాళ్ళ మాట వినకుండా అదంతా నా బాధ్యత, మీకు అనవసరం అన్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఈ 5గురిని అరెస్ట్ అంటున్నారు. దగ్గర దగ్గర 21 మంది సాక్షుల్ని విచారించారు. అసలు ఎవరితో వాల్యుయేషన్ చేశారో తెలుసా? వెల్డర్లతో అంట. వెల్డర్లు, ప్రైవేట్ టీచర్లు, లేకపోతే నడిపేవాళ్ళు. పాపం ఆ ప్రైవేట్ టీచర్ని పట్టుకొచ్చి విచారిస్తే అతనేమో మరి అతను పోతూ పోతూ నాకు 2000 ఇచ్చారు వాల్యుయేషన్కి, మీరు కూడా 2 అని ఇంకో 5గురిని తీసుకెళ్ళాడు. అవన్నీ బయటకు వచ్చి అతను సూసైడ్ ఏదో చేసుకున్నాడని వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. అంటే వెల్డర్లతో నువ్వు పరీక్షలు పేపర్లు దిద్దిస్తావా? అతనే పేపర్లు మోసుకొస్తాడంట, బండిల్స్, బస్తాలు. అతనే మళ్ళీ బస్తాలు లోడింగ్ చేస్తాడంట, అతనే దిద్దుతాడంట. అంటే అతను పోర్టరా, ప్రొఫెసరా? అంటే ఒక డమ్మీ వాల్యుయేషన్ నడిపాడు, ఒక డమ్మీ ప్రొఫెసర్లని తెచ్చాడు, డమ్మీ ఎగ్జామినర్లతో నడిపాడు, అంతా డమ్మీ చేసి పారేశారు. అది అసలు ఏపీపీఎస్సీనా, ఏపీజేఎస్సీనా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు, కాదు, ఆంధ్రప్రదేశ్ జగన్ సర్వీస్ కమిషన్ చేశారు. అరే వైసీపీ సర్వీస్ కమిషన్గా దాన్ని మార్చిన పరిస్థితి. ఇట్లా చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా నీతిమంతుడు, అసలు అతని మీద అవినీతి మరకలేదు అని ఆ ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి చెప్తాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏది నీతిమంతుట పిఎస్ఆర్ ఆంజనేయులు. 25 ఏళ్ల క్రితం నుంచి నాకు అతను స్నేహితుడు, డీజీ కావాల్సినాడు. పోలీసుల్ని ఈ విధంగా చేస్తే అసలు పోలీసులు పని చేస్తారా? మనం ఏదో నాయకులుగా వాళ్ళ పని చేయి, వీళ్ళ పని చేయి, వీళ్ళ పని చేయి అని మేము చెప్తుంటాం. ఇప్పుడు ఇంకెవరికైనా చెబితే వాళ్ళు చేస్తారా? వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులకు వచ్చిన పరిస్థితి చూసి అంటాడు ఆయన ఆవేదన. ఉండవల్లి సపోర్టు పిఎస్ఆర్ ఆంజనేయులకి
లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు గారు వచ్చారు కొత్తగా 2-3 రోజుల క్రితం. ఏది ఉండవల్లిని ఎల్లో మీడియా ఏదో టార్గెట్ చేస్తోందంటూ ఐవైఆర్ కృష్ణారావు గారు అటు పిఎస్ఆర్కి ఇటు ఉండవల్లికి మద్దతుగా మాట్లాడారు. ఉండవల్లేమో ఒక మహిళని కిడ్నాప్ తీసుకొచ్చి జైల్లో పెట్టి 43 రోజులు చిత్రహింసలు పెట్టిన పిఎస్ఆర్ ఆంజనేయులకు మద్దతుగా అతను మాట్లాడతాడు. అసలు ఇప్పుడు ఈ ఐవైఆర్ కృష్ణారావు గారి పాత్ర ఏంటి? ఎందుకు? ఇప్పుడు అతను సీనియర్ ఐపీఎస్, అతను జైలు పాలయ్యాడు. ఆయన ఏమన్నారంటే ఏదో ఒక సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు. ఏంటి? ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఆల్ వెదర్ ఫ్రెండ్స్ దొరకటం చాలా అరుదు. తన ఫ్రెండ్ కోసం ఉండవల్లి వెళ్ళాడు అంటూ ఆయన ఇస్తూ ఏమన్నాడు? అసలు ఇదొక పెద్ద ఆర్గనైజ్డ్ మీడియా, తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎల్లో మీడియా, వైసీపీ వాళ్ళది ఒక అనార్గనైజ్డ్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. నేను జగన్ని తిట్టినా వాళ్ళు నన్ను అంత ట్రోల్ చేయరు, కానీ వీళ్ళు నేనేదో తిరుపతి లడ్డు విషయంలో జగన్కి మద్దతుగా మాట్లాడని నన్ను వదిలిపెట్టారు. పిఎస్ఆర్ని వెళ్ళి కలిసి వచ్చాడని ఉండవల్లిని వదిలిపెట్టాడు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నువ్వు చెప్తున్నది అబద్ధాలు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏం చెప్పాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి నిజాయితీపరుడైన ఆఫీసర్ ఈ ప్రపంచంలో లేడు అన్నాడు. మరి అతని నిజాయితీని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. అతన్ని ఎంత నిజాయితీపరుడో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏ రోజునన్నా మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి టైంలో 80,000 మంది కిడ్నీలు, లివర్లు దెబ్బతింటే ఎప్పుడన్నా మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మొత్తం 30,000 మందిని చంపితే తన మద్యం, కల్తీ మద్యం ఇచ్చి మాట్లాడా ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్? ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడితే ఐవైఆర్ కృష్ణారావు ఎవరు మాట్లాడటానికి? తిరుపతి లడ్డు గురించి కూడా ఆ రోజున అడ్డంగా సపోర్ట్ చేశాడు ఈ ఐవైఆర్ కృష్ణారావు. ఐవైఆర్ కృష్ణారావు ఇట్లా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ఎట్లా అరెస్టు చేయాలో మొత్తం స్కీమ్ ఇచ్చింది ఐవైఆర్ కృష్ణారావు. ఆ రోజున ఇతనే చీఫ్ సెక్రటరీగా ఉండి డబ్బులు రిలీజ్ చేసి, నేను సీఎం చెబితే చేశారు వీళ్ళందరూ అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు ఇచ్చిన లీకులతోటి, వాడి డాక్యుమెంట్లతోటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు. ఈ ఐవైఆర్ కృష్ణారావు ఈయనేదో పెద్ద నీతిమంతుడిలాగా, నిజాయితీపరుడిలాగా ఈయనొచ్చి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేని మేధావులు వీళ్ళందరూ. ఒక్కడికి ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్కి కానీ, ఐవైఆర్ కృష్ణారావుకి కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు, ఐపీఎస్ చదివాడు కానీ అతని మొత్తం ఆర్గనైజ్డ్ గూండాలాగా చేశాడు. వీళ్ళందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి మొత్తం, అంటే వీళ్ళందరూ నాకన్నా కొంచెం ఐవైఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కూడా కొంచెం వయసులో పెద్దవాళ్ళు. కొన్ని పరుష పదజాలం వాడలేకపోతున్నాను, కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బూట్లు పైన కూడా కాదు కింద నాకారు. అటువంటి మనుషులు వచ్చి ఈ రోజున తెలుగుదేశం మీడియా సపోర్ట్ చేస్తుంది, మొత్తం అంతా వీళ్ళందరినీ ట్రోల్ చేస్తుంది. మరి ట్రోల్ చేయి, నిజాయితీగా ఉండు. నిన్నెవడు ట్రోల్ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డిని తిడితే వాడెవడు ట్రోల్ చేయలేదుట. ఒకసారి తిట్టి చూడు. చెల్లెల్నే ట్రోల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి చెల్లెల్నే ట్రోల్ చేశారు. ఐవైఆర్ కృష్ణారావు ఎంత, ఉండవెల్లి అరుణ్ కుమార్ ఎంత. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శించి చూడండి మిమ్మల్ని ఎట్లా ట్రోల్ చేస్తారో. షర్మిలనే ట్రోల్ చేశారు కూర్చోబెట్టి అక్కడ కూర్చొని. ఇప్పుడు సూర్యనారాయణ ఏం పాపం చేశాడండి? ఏది? ఉద్యోగుల సంఘం ప్రతినిధిగా సూర్యనారాయణ ఉద్యోగుల సమస్యలపై అతను ఫైట్ చేస్తుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అతనికి ఫోన్ చేసి చంపుతానన్నాడు, లేపేస్తానని చెప్పాడు, నువ్వు రేపొద్దున సూర్యోదయం చూడవని చెప్పాడు. అప్పుడు ఎక్కడికి పోయారు? అప్పుడు ఈ ఐవైఆర్ కృష్ణారావు ఏమయ్యాడు, ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమయ్యాడు? ఆ రోజు సూర్యనారాయణకి మద్దతుగా ఎందుకని మాట్లాడలేదు? అంటే సూర్యనారాయణ పేదోడనా? సూర్యనారాయణ స్థాయి వీళ్ళకి చాలలేదా? ఇప్పుడు ఇదే ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వెళ్ళి పరామర్శించాడు కదా. గతంలో వల్లభనేని వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులు పెద్ద యుద్ధం జరిగింది కదా, కేసులు పెట్టుకున్నారు కదా. ఏది? ఆ రోజు ఫిమేల్ డాక్టర్కి వాట్సాప్ మెసేజ్లు పంపాడు.
కాల్ మీ యాజ్ అంజన్, ఇది ఒక ఐపీఎస్ పంపే మెసేజా ఎవరికి? ఒక మహిళకు కాల్ మీ యాజ్ అంజన్. అరే సీతారామాంజనేయులు అని పేరు పెట్టుకోవటం ఏంటి? వెళ్ళి చెప్పాడు కదా రాజశేఖర రెడ్డి కూడా ఏం అంజన్ అని పిలిచేవాట. అంటే అంత సాన్నిహిత్యమా? అతను నువ్వేంటి, నువ్వు ఐపీఎస్ అధికారివి, నువ్వు ఏ శారీ కట్టుకు రావాలో నువ్వు మెసేజ్ పెడతావా? నీ దగ్గరికి ఒక మహిళ తన యొక్క సమస్య చెప్పుకోవడానికి వస్తే జుట్టు రెబోసుకురా, బులుగు శారీ కట్టుకురా, ఇవే మెసేజ్లు ఇతను పంపేది. ఇతను నిజాయితీపరుడు, ఇతనికి ఉండవల్లి వత్తాసు, ఉండవల్లి పిఎస్ఆర్ పరామర్శకేమో ఐవైఆర్ కృష్ణారావు వత్తాసు. మీరు అన్న విషయానికి వస్తే ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. కేవలం చంద్రబాబు గారి అరెస్ట్లో పిఎస్ఆర్ గారు కీలక పాత్ర పోషించారని, ఆయన కావాలని చెప్పి ఇప్పుడు హింసిస్తున్నారు అన్నట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఐవైఆర్ కృష్ణారావుకి చెప్పు ఆ విషయం మొత్తం. అసలు ఎట్లా ట్రోల్ చేస్తున్నారో చూడు. మొత్తం ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో ఈ ఐవైఆర్ కృష్ణారావు ఒకసారి చూడాలి. ఒకసారి లేకపోతే నేను పంపిస్తా కావాలంటే. మొత్తం ఎన్ని అసత్యాలు ప్రచారం. నిన్నటికి నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకి ఇచ్చారని. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చారని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ₹1 కోటి ఇచ్చారు ల్యాండ్. 99 పైసలకి ల్యాండ్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు. అపాచీకి 99 పైసలకి ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడరు మరి? ఇప్పుడు ఇవాళ ఐవైఆర్ కృష్ణారావు ఆయన మాట్లాడుతూ అండి ఏమన్నాడంటే, కాదమరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు, అది దీనిలో ఉంది, దాని గురించి మాట్లాడను. కానీ ఆ కేసు జరుగుతూ ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ కేసు పెట్టడం మాత్రం అది కక్ష సాధింపు. అంటే దీన్ని మళ్ళీ సపరేట్గా పెట్టాలా? అంటే ఏపీపీఎస్సీలో అవినీతి జరగటం వాస్తవం కదా, అక్రమాలు జరగటం వాస్తవం కదా, ఏపీపీఎస్సీలో జరిగినటువంటి స్కామ్ని ఐవైఆర్ కృష్ణారావు సమర్థిస్తున్నారా? మనకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంతమంది యువత భవిత ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఈ కేసు పడితే దానికి ఆయన ఏంటి జత్వానీ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడి మీద ఏపీపీఎస్సీ కేసు పెట్టకూడదంటే? అంటే ఇదే కేసులో ఇప్పుడు పిఎస్ఆర్ గారు ఇద్దరు పేర్లు, ఉదయ భాస్కర్ అలాగే గౌతమ్ సవాంగ్ గారి పేర్లు తీశారు కాబట్టి మరి వాళ్ళని కూడా విచారణకి ఏమైనా పిలిచే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా పిలవాలి, అరెస్ట్ కూడా చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందరే ఎక్కడెక్కడ దోపిడీ చేయాలి, ఎక్కడెక్కడ మన మనుషుల్ని పెట్టుకోవాలన్న పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చాడు. అట్లా ప్లాన్ తోటి వచ్చాడని మీరు ఎట్ట చెప్పగలుగుతారు అని మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్తా. అక్కడ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఒక క్వాలిఫైడ్ ప్రొఫెసర్ ఆయన ఉదయ్ భాస్కర్ ఉంటే ఆ ఉదయ్ భాస్కర్ని వెళ్ళగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసి, ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్గా గవర్నమెంటు నియమిస్తుంది తప్ప అతన్ని తీసేయలేదు. ఆ తీసేసే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఆయన నేను పోను అన్నాడు. గవర్నమెంట్ మారితే గవర్నమెంట్తో నాకేం సంబంధం, నేను పోను అన్నాడు. అతన్ని ఎళ్ళగొట్టి ఈ పోస్టులన్నీ మన వాళ్ళతోటి ఫిల్ చేయించుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి అసలు ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ వేయరు. సీతారామాంజనేయులు నమ్మిన బంటు కాబట్టి సీతారామాంజనేయులు తీసుకొచ్చి అక్కడ వేసాడు జగన్మోహన్ రెడ్డి. వేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని వెళ్ళగొట్టేదాకా నిద్రపోలే. ఆ తర్వాత ఖాళీగా పెట్టుకున్నాడు, ఈ పోస్టులన్నీ రిక్రూట్ చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ని తీసుకొచ్చి అక్కడ వేసాడు. ఈ గౌతమ్ సవాంగ్ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. గౌతమ్ సవాంగ్ మరి పిఎస్ఆర్ ఆంజనేయుల కన్నా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కదా, సీనియర్ కదా. ఏం చేయాలి? హైకోర్టు చెప్పింది ఏందా, నువ్వు చేస్తున్నది ఏంటయా, నువ్వు ఇప్పటివరకు చేసింది ఏంటి, ఇప్పటి వరకు చేసిన దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని గౌతమ్ సవాంగ్ అడిగాడా? సెక్రటరీగా ఇతను ఉన్నాడు, ఏపీపీఎస్ సెక్రటరీగా ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. గౌతమ్ సవాంగ్ తర్వాత చైర్మన్గా వచ్చాడు. వచ్చినప్పుడు ఇదిగో హైకోర్టు అప్పటికి ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. తీర్పు ఇచ్చింది, కోర్టు తీర్పు ఇచ్చింది, ఇట్లా చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఇంత జరగటానికి కారణం నువ్వు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి దీని మీద మొత్తం నాకు ఒక స్పెషల్ నోట్ ఇవ్వని అడిగాడా గౌతమ్ సవాంగ్?
అడగడు. ఆ గౌతమ్ సవాంగ్ని ఈ ఉండవెల్లి అడగడు, ఈ ఐవైఆర్ కృష్ణారావు అడగడు. ఎందుకంటే అంత ఒకటే ముఠా, ఈ బ్యాచ్ అంతా ఒకటే బ్యాచ్. వీళ్ళందరూ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, గౌతమ్ సవాంగ్, ఉండవెల్లి అరుణ్ కుమారు, ఐవైఆర్ కృష్ణారావు, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరాధ్య దైవం. అందుకని వీళ్ళెవరు అడగరు. ఇప్పుడు ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు గౌతమ్ సవాంగ్ పేరు చెప్తున్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు పేరుని ఆల్రెడీ ఆ మధు క్యాంప్సైన్ మీడియా అనే అతను పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు చెప్పాడు, అందరి పేరు చెప్పేశాడు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఆ వాల్యుయేషన్ చేసిన పర్సన్ కూడా అతను ఇంక ఇదేంది వాళ్ళు చేసిన పాపానికి నేను బలైపోతున్నానని చెప్పి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అంటే ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఎన్ని ఘోరాలు చేస్తారు, ఎన్ని అకృత్యాలు చేస్తారు. వీళ్ళందరూ నిజాయితీ పరులైన ఆఫీసరు. ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు అంటాడు ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి. ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ని ఎవరు ప్రశ్నించారు? నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు. అదేందా అట్లా అంటావు, అట్లా చెబుతావేంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకొకటి, ఉండవెల్లి అరుణ్ కుమార్ని తెలుగుదేశం పార్టీ ట్రోల్ చేస్తుందా లేదా పక్కన పెట్టండి. నేను ఒక డిబేట్లో నేను చెప్పింది ఏంటంటే, కాదంబరి జత్వాని కేసుని బాంబే ఇండస్ట్రియలిస్ట్ కేసు వల్ల అరెస్ట్ చేశారని చెప్పాడు. అది తప్పయా? కుక్కల విద్యాసాగర్ రావు పేరు ఎందుకు చెప్పలేదయా? కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ మేరకు అతన్ని అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని. నువ్వు ఆ విషయం దాచిపెట్టి నువ్వు చెప్తున్నావు అని నేనే అన్నాను. నువ్వు కుక్కల విద్యాసాగర్ పేరు ఎందుకు చెప్పలేదు ఉండవెల్లి? ఇప్పటికీ నేను అదే అడుగుతున్నా. అంటే నువ్వు తప్పులు చెబుతావు, నువ్వు కేసుని వక్రీకరిస్తావు, కోర్టు ఆదేశాలని ప్రశ్నిస్తావు. నువ్వు కరెక్టు, నీకు ఐవైఆర్ కృష్ణారావు సపోర్టు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జరిగిన అన్యాయం అప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళిద్దరు చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యంని తొలగించి నిర్దాక్షిణ్యంగా ఆయన బాపట్ల ఎక్కడో అగ్రికల్చరల్ కాలేజీలో ఒక మూల పడేశాడు, ఒక బెంచి, ఒక క్లర్క్ ఇచ్చి. వీళ్ళకి నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మీద మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డిని ఖండించవచ్చు కదా, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీని ఆయన ఎందుకు అలా ఇది చేశారని. ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడాలి కదా, మాట్లాడా? ఎల్వి సుబ్రహ్మణ్యానికి సపోర్టుగా మాట్లాడా ఈ ఐవైఆర్ కృష్ణారావు? సూర్యనారాయణని చంపుతాను అని ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించాడు కదా, అప్పుడు ఈ ఉండవల్లి ఎక్కడికి వెళ్ళాడు? సూర్యనారాయణ మద్దతుకి ఎందుకని రాలేదు? అంటే వీళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్కి మాత్రమేనే సపోర్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడా? ఆయన స్విచ్ నొక్కుతాడా? వీళ్ళ దగ్గర బల్బులు అప్పుడు ఎగులుగుతాయా? అప్పుడు వీళ్ళ నోళ్ళు బయటకు వస్తాయా? ఇష్యూ ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్కామ్ జరిగిందా లేదా, దాన్ని జగన్ సర్వీస్ కమిషన్గా మార్చారా లేదా? మొత్తం ఏపీపీఎస్సీ మెంబర్లండి 8 మంది ఉంటే 8 మందిలో 6 వైసీపీ వాళ్ళే. రాజారెడ్డి అన్న మనవడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి తాతకి రాజారెడ్డికి ఒక అన్న ఉంటాడు, ప్రభుదాస్ రెడ్డి ఏదో, వాళ్ళ అన్న మనవడు. అంటే రాజారెడ్డి మనవడేమో సీఎం, రాజారెడ్డి అన్న మనవడేమో ఏపీపీఎస్సీ మెంబరు, సుధీర్ రెడ్డి ఏదో. నేను వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలకు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలా? గ్రూప్ 1లో అంతా వైసీపీ వాళ్ళే వచ్చి కూర్చోవాలి, వాళ్ళే రేపొద్దున ఏలుకోవాలి. మనం చెప్పిన సంతకాలు ఎక్కడ పెట్టమంటే వాళ్ళు అక్కడ పెట్టాలా. ఇప్పుడు అతను ఎవరు? అనంతపురం వైసీపీ జిల్లా నాయకుడు ఆ సుధాకర్ రెడ్డి అనేవాడు ఒక మెంబరు, సునీల్ కుమార్ బావమరిది ఒక మెంబరు, సిఐడి సునీల్ కుమార్ తెలుసు కదా. అంటే అసలు ఇప్పుడు ఇవాళ వీళ్ళు మొత్తం ఏపీపీఎస్సీని కాస్త అదొక వైసీపీ ప్లీనరీ దీనిగా మార్చారు. వీళ్ళు ఇవాళ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి అన్ని అవకతవలు. ఇది 300 కోట్ల స్కామ్ అన్నారన్న. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు దీనిపైన రాష్ట్రపతికి లేఖ రాశారు, ప్రధానికి లేఖ రాశారు, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. అంటే ఈ సెలెక్టెడ్ ఇందాక ఎంతమంది ఆ 160 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకి ఎంతెంత వసూలు చేశారు, అది 300 కోట్లు అంటున్నారు. ఇదేదో 1,14,00,000 అది వాల్యుయేషన్కి అయిన ఖర్చు. దాత్రి మధు అతను 30 లక్షలు ఖర్చు పెట్టి మిగతా 74 లక్షలు పిఎస్ఆర్ ఆంజనేయుల ఖాతాలో వేశారనేది ఇవాళ ఫిక్స్ అయింది, అది కనపడుతోంది. దీని వెనక అక్రమ వసూళ్ళు ఎంత జరిగాయి, ఆ ఎంపికైన వాళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేశారు, అవి బయట పెట్టాలి. వాటిపైన దర్యాప్తు జరిపితే తప్ప ఏపీపీఎస్సీ స్కామ్ ఒక లాజికల్ ఎండ్కి చేరదన్నమాట.